ఈరోజు నరహరి శతకంలో నుంచి ఒక మంచి పద్యాన్ని విందాము. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దినగాని మల్లె పూల విధంబు తెల్లబడునే. వేపాకు పసరింత సేపుగాచిన గాని తేనెతో సమముగా తీయబడునే. వెల్లిపాయలు తెచ్చి వేగంధమున గూర్చ పరిమళించునే మొల్ల విరులవలెను. కుక్క తోకకు రాతి గుండు గట్టిన గాని వంకబోయిన కొన చక్కనగునే. కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులౌదురెట్లు. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజనకల్ప నాగతల్ప. పద్యాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. కొన్ని పద్యాలు వినడానికి హాయిగా ఉంటాయి. కొన్ని పద్యాలు మనల్ని ముందుకు నడిపించేలా ప్రోత్సహిస్తాయి. కొన్ని పద్యాలు ఒక్కసారి వింటే గుర్తుండిపోతాయి. చాటు పద్యము నవరసాలను పలికిస్తుంది. చాటు పద్యమిలను చాలదా యొక్కటి. తెలుగు సాహిత్యంలో పద్యం అనేది లయ, యతి, ప్రాసలు మరియు నిర్దిష్టమైన ఛందస్సు ఆధారంగా కూర్చబడిన ఒక క్రమబద్ధమైన కవితా రూపం. ఇది భావ వ్యక్తీకరణకు, శబ్ద సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ధన్యవాదాలు.